నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తెలంగాణ రాష్ట్రం మరో ఎన్నికకు సిద్ధమవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల డెజావు వీడక ముందే లోక్సభ ఎన్నికలు వచ్చేశాయి. రాష్ట్రంలో అధికారం సాధించిన ఆనందాన్ని ఆస్వాదిస్తున్న కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలంగాణ ఓటర్ల తిరస్కరణ కారణంగా ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ కన్విన్సింగ్ పొలిటికల్ నేరేటివ్ కోసం కుస్తీలు పడుతోంది. మరోవైపు బీజేపీ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కమల దళంలో ధీమా వ్యక్తమవుతోంది. గులాబీ పార్టీని దిగులు ఆవహించింది. కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ కమలం పార్టీలకు ఎవరి నేరేటివ్లు వారికున్నాయి. లేనిదల్లా ఒక బీఆర్ఎస్కే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ ఏర్పడబోయే ప్రభుత్వం తమదేనని చెప్పవచ్చు. అందువల్ల తెలంగాణ అభివృద్ధి మరింత వేగిరమవుతుందని అనవచ్చు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న అటు బీజేపీ తెలంగాణలో మరిన్ని లోక్సభ స్థానాల్లో గెలిస్తే తెలంగాణకు రావాల్సిన నిధులు సులభంగా రాబట్టుకోవచ్చనే వాదన వినిపించవచ్చు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మోదీ నిబద్ధతను ప్రచారం చేయవచ్చు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏ నినాదంతో పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగాలి? ఇది చాలా తీవ్రమైన ప్రశ్న. ఎలాంటి కంపెలింగ్ పొలిటికల్ నేరేటివ్ లేకుండా ఎన్నికలకు వెళితే మరో ఖరీదైన ఓటమిని చవిచూసే ప్రమాదం ఉంది. అందుకే బీఆర్ఎస్ రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. మొత్తంగా 2 బలమైన జాతీయ పార్టీలు తలపడుతున్న యుద్ధ మైదానంలో ఒక ఉప ప్రాంతీయ పార్టీ నెగ్గుకు రావడం అనేది, అందులోనూ అధికారాన్ని కోల్పోయిన స్థితిలో నిస్సందేహంగా చాలా క్లిష్టమైన వ్యవహారం. అయితే ప్రతి ఎన్నిక ప్రత్యేకం, ప్రాతిపదిక విభిన్నం, ఓటరు నిర్ణయం ఊహాతీతం, ప్రయత్నం మాత్రమే పార్టీల పరిధిలోని అంశం. దక్షిణాది బరిలో బీజేపీ తీవ్రమైన ఆకలితో ఉంది. కరువు బారి నుంచి బయటపడాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. దక్షిణాది రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అంతంత మాత్రం ప్రభావం చూపిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలకు పోటీదారుగా నిలబడనుంది. బీజేపీతో పోరాడి తమ ప్రాకారాలను కాపాడుకోవడం ప్రాంతీయ పార్టీలకు దాదాపు అసాధ్యంగా మారిన స్థితి స్పష్టంగానే కనబడుతోంది. ఇంతకు తెలంగాణలో ఏం జరగనుంది? బీజేపీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది? రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు చేజిక్కే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ బరిలోకి దిగడం వల్ల ప్రత్యర్థులకు మేలు జరుగుతుందా? ఎలాంటి వ్యూహం లేని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? కాంగ్రెస్ బీజేపీలకున్న అనుకూలతలేంటి? బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ప్రతికూలత ఏంటి? ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో తన క్రీడా ప్రాంగణాన్ని మొత్తం ఖాళీ చేసినట్లయింది. బీఆర్ఎస్ కోల్పోయిన క్రీడా ప్రాంగణాన్ని బీజేపీ స్వాధీనం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తే అందులో 7 స్థానాలు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ రాబోయే ఎన్నికల్లో 10 స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలను రచిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాలతో పాటు పెద్దపల్లి, జహీరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది కమలం పార్టీ. 2 ముఖ్యమైన అంశాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. అభ్యర్థులతో నిమిత్తం లేకుండా మోదీ చరిష్మాతో గెలిచే అవకాశం ఉండడం ఒకటైతే, గతంలో బీఆర్ఎస్కు బలమైన బేస్గా ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తం బీజేపీ ప్రభావంలోకి రావడం రెండోది. అటు 2 బలమైన ప్రధానమైన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో తెలంగాణలో బీజేపీకి ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. అనేక కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీ ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల పార్టీలో ఆశాబహుల సంఖ్య గణనీయంగా ఉంది. ఇక అర్బన్ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఓటు బ్యాంకు బలంగా ఉండడం కాంగ్రెస్ గెలుపుకు అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, ఆదిలాబాద్, మెదక్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం 1 స్థానంలో మాత్రమే విజయం సాధించింది. మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానమైనప్పటికీ మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో కనీసం 1 అసెంబ్లీ స్థానాన్ని సైతం కైవసం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోనూ అదే పరిస్థితి నెలకొన్నది. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే గత లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఈసారి ఏటికి ఎదురెదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకోవడంతో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆపసోపాలు పడుతున్నది. కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు సైతం ముఖం చాటేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్ స్థానాలకు అభ్యర్థులే కరువైన స్థితి
కొద్దిమంది సిట్టింగ్ ఎంపీలు అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో వారికి ప్రత్యామ్నాయంగా ధీటైన అభ్యర్థులను నిలబెట్టడం సవాలుగా మారింది. మరికొద్ది మంది పార్టీ మారడంతో చిక్కులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న 9 స్థానాలను నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. 1 లేదా 2 స్థానాల్లో గెలవడమే కష్టంగా మారిన స్థితి బీఆర్ఎస్ను వెంటాడుతోంది. అటు బీజేపీకి మరో అనుకూలత కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న సెగ్మెంట్ల పరిధిలో లోక్సభ ఎన్నికల్లో వాతావరణం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాల పరిధిలో మెజారిటీ శాసనసభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక పట్టణ ప్రాంత ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మెజారిటీ శాసనసభ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరోవైపు బీజేపీ కూడా అర్బన్ ఓటర్లను పెద్ద ఎత్తున తన వైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. చాంద్రాయన్గుట్ట, చార్మినార్, కార్వాన్, అంబర్పేట్, కంటోన్మెంట్, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ 2వ స్థానంలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 19 స్థానాల్లో బీజేపీ 2వ స్థానంలో నిలవగా ఈ స్థానాల్లో మెజారిటీ స్థానాలు పట్టణ, నగర ప్రాంతాల పరిధిలో ఉండడం లోక్సభ ఎన్నికల్లో ఇది ఆ పార్టీకి అనుకూలించే అవకాశమే కనిపిస్తోంది. బోధ్, దుబ్బాక, గజ్వెల్, హుజురాబాద్, కల్వకుర్తి, కరీంనగర్, కోరుట్ల, వరంగల్ ఈస్ట్ స్థానాల్లో సైతం బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. అయితే ఈ సెగ్మెంట్ల పరిధిలో కూడా పట్టణ ప్రాంతాల విస్తృతి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మొత్తంగా బీఆర్ఎస్ గ్రౌండ్ను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ ప్రభావం చూపిన దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో సైతం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని ప్రదర్శించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. 2014లో 11 పార్లమెంట్ స్థానాలను సాధించిన బీఆర్ఎస్ 2019లో 9 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014లో కేవలం 1 ఎంపీ స్థానంలో గెలిచిన బీజేపీ 2019లో మాత్రం 4 స్థానాలు పొందింది. అదేవిధంగా 2014లో 2 స్థానాలు సాధించిన కాంగ్రెస్ 2019లో 3 ఎంపీ స్థానాలను గెలిచింది. మజ్లిస్ పార్టీ 2 ఎన్నికల్లోనూ తన ఏకైక స్థానాన్ని నిలబెట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను బీజేపీకి సమర్పించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ మెదక్ బరిలో కేసీఆర్ నిలబడితే ఆ స్థానం బీఆర్ఎస్ ఖాతాలో పడనుంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య నెలకొన్న బలమైన పోటీలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతేకాదు 1984 నుంచి సుమారు 4 దశాబ్దాలుగా ఓవైసీ కుటుంబం ఆస్తిగా మారిపోయిన హైదరాబాద్ లోక్సభ స్థానంపై సైతం బీజేపీ దృష్టి సారించింది. దీనికి తోడు హైదరాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 6 సెగ్మెంట్లలో మజ్లిస్ ఓటు బ్యాంకు గణనీయంగా క్షీణించింది. అంతేకాదు బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లలో ముస్లింలు గణనీయంగా ఉంటారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీ చేస్తే చతుర్ముఖ పోటీలో బీజేపీ నెగ్గుకు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయనేది పరిశీలకుల అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్ర కాంగ్రెస్కు సీఎం రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. ఉత్తరాదిన హిందీ రాష్ట్రాల్లో రోజురోజుకు బలహీనపడుతున్న దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం దక్షిణాదిలోని తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపైనే ఆశలు పెట్టుకుంది. మరోవైపు గత లోక్సభ ఎన్నికల్లో కారు సారు 16 నినాదంతో పోటీ చేసిన బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ఏ నినాదంతో వెళ్లాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అధికారం కోల్పోవడంతో అటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు క్యాడర్ షాక్లో ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచే గత పాలకుల విధానాలను సమీక్షించడం ద్వారా బీఆర్ఎస్ పై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పోలిస్తే బీజేపీ మరింత అనుకూల స్థితిలోనే కనిపిస్తోంది. అయోధ్య రామాలయం, ప్రాణప్రతిష్ఠ లాంటి అంశాలతో పాటు సహజంగానే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపడం వంటి కారణాలు కమలం పార్టీకి అనుకూలించనున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఉత్తర తెలంగాణలో 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నట్టే గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాలను తన ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాబోయే ఎన్నికల్లో 10 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 8 స్థానాల్లో సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు ప్రస్తుత వాతావరణాన్ని అంచనా వేస్తే తెలుస్తోంది. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.